నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణలపై జరిగిన చర్చాగోష్ఠికి ముఖ్య అతిథిగా ఏబీ వెంకటేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. ప్రజలు చైతన్యంతో ఉద్యమించి ఎన్నికల మేనిఫెస్టోలో పోలీస్ సంస్కరణలు ప్రాధాన్యత అంశంగా పెట్టించి తద్వారా రాజకీయ సంకల్పాన్ని కలిగిస్తేనే భారతదేశంలో పోలీస్ సంస్కరణలు అమలై చట్టబద్ద పాలన సాధ్యమవుతుందని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. నేడు జైళ్లలో మగ్గుతున్న లక్షలాది మందిలో 85% పైగా విచారణ ఖైదీలుగా పేదవర్గాలే ఉన్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రసంగిస్తూ సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్లి వారి సమస్యలను వివరించడానికి భయపడే వాతావరణం నేడు ఉందని, ఫ్రెండ్లీ పోలీస్ రావాలని కోరారు. ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ డిఏఆర్ సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడితే కేవలం వందల సంఖ్యలో ఐఏఎస్ ఐపీఎస్లుగా విజయం సాధిస్తున్నారని, వీళ్లు కూడా అధికార పార్టీకి దాసోహం కావడం వల్ల ప్రజాస్వామ్యం ఎలా వికసిస్తుందని ప్రశ్నించారు. ఈ చర్చాగోష్ఠిలో ప్రముఖ విద్యావేత్త కన్నా మాస్టారు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, మానవతా చైర్మన్ పావులూరి రమేష్, సామాజిక విశ్లేషకులు టి ధనుంజయ రెడ్డి, విశ్రాంత అడిషనల్ ఎస్పీ చలపతిరావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరవి వినయ్ కుమార్, రాజ్యాంగ చర్చా వేదిక అధ్యక్షులు నడింపల్లి గురుదత్, ఇంటెక్ కార్యదర్శి ఎస్వీఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సాగించినటువంటి పరిపాలనలో పోలీస్ డిపార్ట్మెంట్ని ఒక ముఖ్యమైనటువంటి ఆయుధంగా వాడుకుని వాళ్లతోటి చేయించరాని పనులన్నీ చేయించారు. ఎంతో మంది అమాయకుల్ని జైళ్లలో పెట్టడం, అకారణంగా వేధింపులకు గురి చేయడం, అసలు నేరాలే కాని వాటిని నేరాలుగా చిత్రీకరించడం, చట్టాలని పోలీసు శాఖని పూర్తి స్థాయిలో దుర్వినియోగపరిచారు. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి యాక్షన్ ఉంటుంది అని చెప్పి ప్రజలందరూ తెనాల్లో పోలీసులు 3 కుర్రాళ్ల లాఠీలతో కొట్టి ఆ వీడియోని ప్రయత్నపూర్వకంగా వైరల్ చేయడం ఇది చట్టబద్ధ పరిపాలనలో బ్రతకాలనేటువంటి ప్రజలకి మంచి సంకేతం కాదు అని చెప్పి నేను ఇంతకుముందే ఒక అభిప్రాయం వెలుబుచ్చాను. దాన్ని మళ్ళా రీఇటరేట్ చేస్తున్నాను. ఓ సంవత్సరం క్రితం హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక లెక్చరర్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది. 10 కాసులు బంగారం పోయి. ఆయన నాకు ఫోన్ చేశాడు. సార్ నేనేం చెప్పా అంటే పట్టాపురం స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, నేను సిఐతో మాట్లాడు. సార్ స్టేషన్కి వెళ్ళాలని చాలా భయంగా ఉంది సార్, మీరు ఒకసారి నన్ను తీసుకెళ్ళాలి అంటే ఒక లెక్చరర్గా చదువుకున్న వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్తా భయపడుతున్నాడు. ఈ పోలీస్ స్టేషన్ని ఒక మానవీయ కోణం, ఇది మాది అని సాధారణ మనిషి అనుకునే కోణం ఒకటి డెవలప్ కావాలి. మాన్యువల్ విధానంలోనే ఎస్టీటీ బదిలీలు కౌన్సిలింగ్ జరగాలంటూ డీఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డీఈఓ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు బసవలింగారావు, ఎం కళాధర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ఎస్జీటీ ఉపాధ్యాయులను మోసం చేశారని మండిపడ్డారు. మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ బదిలీలు మాన్యువల్ విధానంలోనే జరగాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. మా ప్రధాన డిమాండ్, మాకు ఇచ్చిన హామీ ఎస్జీటీలకు మాన్యువల్ విధానంలోనే కౌన్సిలింగ్ జరపాలి. ఒక్కొక్క ఉపాధ్యాయుడు 2000 నుంచి 3000 అబాప్షన్స్ పెట్టుకోవడం చాలా కష్టం. స్కూల్ అసిస్టెంట్ అబాప్షన్స్ 50 పెట్టుకోవడానికి 2 గంటల సమయం తీసుకుంది. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఎస్జీటీ టీచరు 2000 నుంచి 3000 అబాప్షన్ పెట్టుకోవడం సాధ్యం కాదు. అది ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం. దాన్ని వాళ్ళ క్లస్టర్ పేరుతో, డివిజన్ల పేరుతో, మండలాల పేరుతో 200 విభజించామన్నారు. 3000 పెట్టాలంటే కనీసం 15 నుంచి 2 గంటల పైన, 15 నుంచి 30 గంటలు పడతాయి. కళ్ళు తిరిగి కింద పడిపోవటమే. ఇది చాలా కష్టమని ఉపాధ్యాయ సంఘాలు అధికారులతో చర్చలు జరిపినప్పుడు వాళ్ళు అంగీకరించారు. మాన్యువల్ విధానాలు పెడతా ఉన్నారు. కానీ ఇది మోసం చేశారు. అందుకని అధికారులు మోసం చేసిన దానికి వాళ్ళ లోకేష్ గారే సమాధానం చెప్పాలి. మరి ప్రభుత్వ పెద్దలు, అధికారులు అనేక దఫాలుగా చర్చలు జరిపి చర్చల్లో మీకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరుపుతామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన నిలబెట్టుకోకుండా ఇచ్చిన హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడవటం అనేది ప్రజాస్వామ్యంలో చాలా ఘోరమైనటువంటి విషయం. మరి ఈ రోజున ఇచ్చినటువంటి హామీని తొంగలో తొక్కి చర్చలకు తూట్లు పడిసి ఇవాళ ఎస్జీటీ టీచర్లు కానీ అన్ని రకాలుగా మోసం చేస్తున్నారు. ఇవాళ జరుగుతున్నటువంటి ఈ వెబ్ కౌన్సిలింగ్ కూడా చూస్తే ఇది ఒక ఫెయిల్యూర్ వెబ్ కౌన్సిలింగ్. జూన్ 21 అంతర్జాతీయ యోగా డే సందర్భంగా యోగా ఆక్యుప్రెజర్ పై ఉచిత అవగాహన కార్యక్రమం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో జరిగింది.
అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయంలో యోగా శక్తి సాధన సమితి మరియు ఆస్పా భారత సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా యోగా శక్తి సాధన సమితి వ్యవస్థాపకులు డాక్టర్ మాకాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి ప్రజా జీవితాల్లో యోగా ఎంత అవసరం ఉందని అన్నారు. అందుకే ప్రధాని మోడీ పిలుపు మేరకు 21 రోజుల పాటు యోగా ఆక్యుప్రెజర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ వంకదారి సుబ్బరత్నమ్మ, లైబ్రేరియన్స్ కొండ చిన్నప్పరెడ్డి, నంద్యాల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అనేక మంది ఆచరించడం ఇది భారత ప్రజల వంశ పారంపర్య ఆరోగ్య విధానం అయి ఉండటం, చాలామంది వదిలేయటం, మళ్ళీ ఫిట్నెస్ మంత్రాతో ఈ విధానాలోకి వచ్చిన విధానం చూస్తే భవిష్యత్తులో ఈ రోగాలు రుగ్మతులు సంఖ్య తగ్గవలసిన అవసరాన్ని గుర్తిస్తే మరొకసారి మన మోడీ గారి ఫిట్నెస్ మంత్రాన్ని ప్రజలందరి చెరువుకు తీసుకెళ్ళడానికి మా యోగశక్తి సాధనా సమితి 21 రోజుల ఉద్యమంగా మరి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నాం. ఫిట్నెస్ మంత్ర ప్రచారంలో భాగంగా 1వ తారీఖు నుంచి 21వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నామండి. మన యోగశక్తి సాధనా సమితి అధ్యక్షులైనటువంటి డాక్టర్ మాకాల సత్యనారాయణ గారు చెప్పేటువంటి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి బీపీ, షుగర్, గుండె జబ్బుల నుంచి ఎలా బయటపడాలో, మన ఒంట్లో అంతర్గతంగా దాగి ఉన్న శక్తిని వెలికి తీసే ప్రక్రియ ఉంటుందండి. దాన్నే యోగశక్తి చికిత్స. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వచ్చిన 1 గంట మనిషిని ఎలా బతికించాలో అద్భుతమైన గోల్డెన్ అవర్ పాయింట్స్ ఉంటాయి. రాజధాని అభివృద్ధికి అడ్డుపడేందుకు మీడియా ప్రతినిధి రాజధాని మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఈస్ట్ కన్వీనర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ మండిపడ్డారు. కొత్తపేటలో జరిగిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని సాధన కోసం మహిళలు ధర్నాలు, పాదయాత్రలు చేశారని గుర్తు చేశారు. అలాంటి మహిళలను వేశ్యలుగా అభివర్ణించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. తక్షణమే రాజధాని మహిళలకు కృష్ణంరాజు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే కూటమి మహిళలు ఉద్యమిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శనక్కాయల శివరామ హైమావతి, మలిశెట్టి పవన్ కుమార్, విజయశ్రీ, సురేష్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం అంతర్జాతీయంగా మనం ఫోకస్ అవ్వాలి, ఎలా అభివృద్ధి చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అటు పురంధేశ్వరి గారు, మోడీ గారు ఆలోచిస్తుంటే దాన్ని ఎలా కూల్ చేయాలో ప్రణాళిక రాస్తున్నట్టు అనిపిస్తుంది. ప్రజలందరూ దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైతే స్త్రీ గౌరవించబడుతుందో అక్కడ అభివృద్ధి, సంపద చేకూరుతుంది. అలాగా మన రాజధాని మనం నిర్మించుకుంటుంటే మరి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలతోటి ఇవాళ దాన్ని పొంగదీయాలని ప్రయత్నం చేస్తాం. నరేంద్ర మోడీ గారి లైఫ్లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఇవాళ చెప్పాలనుకుంటున్నాం మీ అందరికీ. ఆయన ఒకసారి మీటింగ్ అటెండ్ అయ్యి ఢిల్లీలో రిటర్న్ వెళ్తున్నప్పుడు ఆయనకి రిజర్వ్ టికెట్ ఉంది, బర్త్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఒక కాంగ్రెస్ లీడరు లేడీ ఆమె టికెట్ లేకపోతే వీళ్ళందరూ కింద కూర్చొని ఆవిడ్ని పడుకోబెట్టారు పైన. ఎమ్మెల్యే నజీర్ కార్యాలయంలో రామోజీరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోటా పిచ్చిరెడ్డి, జాగర్లమూడి శ్రీను, కోనకళ్ల సత్యం, సతీష్, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. సామాన్య కుటుంబంలో జన్మించినటువంటి రామోజీరావు గారు అంచెలంచెలుగా వ్యాపారంతో పాటు సమాజ హితం కోసం పనిచేస్తూ ఆంధ్ర రాష్ట్ర ఉనికిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు రామోజీరావు గారు. కేవలం పత్రికా రంగంలో కాకుండా సామాన్యులకు సైతం అండగా ఉండేటువంటి విధంగా చిట్ సంస్థను స్థాపించి మార్గదర్శి ద్వారా వేలాది కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పించినటువంటి వ్యక్తి శ్రీ రామోజీరావు గారు. అంతేకాకుండా దేశ సినీ ప్రపంచంలో దేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకుని వెళ్ళి రామోజీరావు ఫిల్మ్ సిటీ పేరుతో స్థాపించి రాజధాని గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజుపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆదేశాలతో మహిళలు నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్లకార్డులు చేతబూని నిరసన వ్యక్తం చేశారు. అబద్ధాలు చెప్పినటువంటి కృష్ణరాజుని వైసీపీ ప్రభుత్వం
చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అన్నాడు అమరావతిని. అది తప్పు, అది వేసుల రాజధాని అని చెప్పి మాట్లాడాడు. అతను మాట్లాడిన దానికి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు సపోర్ట్ చేశాడు. ఇది చాలా దారుణం అన్నమాట. ఎంత దారుణం అంటే మహిళల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా అమరావతి మహిళలందరినీ కలిపి సెక్స్ వర్కర్ల కింద అంత దారుణాతి దారుణంగా మాట్లాడాడు. అతని మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు మహిళలు అందరూ కూడా కంప్లైంట్స్ ఆయా నియోజకవర్గాలు ఇక్కడి నుంచి మేము పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి నగర మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడు, కార్పొరేటర్లు మర్రి అంజలి, యాట్ల రవికుమార్లపై వైసీపీ అధిష్టానం సస్పెన్షన్ చేసింది. ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు వారిని పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. శ్రీధర్యం ఆయుర్వేదిక్ ఐ క్లినిక్ మరియు పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో జరిగింది. బ్రాడీపేటలోని హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో శ్రీధర్యం ఆయుర్వేద ఐ క్లినిక్, పంచకర్మ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ ఇన్ఛార్జ్ పవన్ కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 25 బ్రాంచ్లు ఉన్నాయని తెలిపారు. ఆయుర్వేద వైద్యం గుంటూరు ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రతి నెల ఈ ఆయుర్వేద వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలు ముఖేష్, సంగీత్ కుమార్, సాయి కుమార్, కార్పొరేటర్ ఆచారి, అనిల్ బెహ్రా, ఉపేంద్ర పాల్గొన్నారు. ఇట్లాంటి క్యాంపుల్ని మీరందరూ ఉపయోగించుకొని ఆయుర్వేదంలో మీకు కావలసినటువంటి ఈ ఆయుర్వేద పదార్థములు, మందులు కానీ ఏవైనా కళ్ళ దగ్గర నుంచి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ దగ్గర నుంచి, డయాబెటిక్ దగ్గర నుంచి కూడా వీరు టెస్టులు చేసి ఆధునిక పద్ధతుల్లో ఈ ఆయుర్వేదం యొక్క టాబ్లెట్స్ని, వీటిని, ఈ సిరప్ల్ని అందజేయడం జరుగుతుంది. ఇది ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనేది ఏంటంటే జనాల్లో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనే ఉద్దేశంతో సో అలోపతి వాడుతున్నారు, అన్ని మెడిసిన్స్ వాడుతుంటారు జనరల్గా పబ్లిక్ అనేవాళ్ళు. సో ఒకటి ఏంటంటే ఒక బెనిఫిట్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి ఆయుర్వేదంలో. అండ్ మోర్ ఎవర్ మనము ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాము, 25+ బ్రాంచెస్తో ఉన్నాము శ్రీధర్యం అనేది. అండ్ మనకి హైదరాబాద్లో ఉంది, వైజాగ్లో ఉంది, అండ్ బెంగళూరు, బాంబే, ఢిల్లీ, చెన్నై అండ్ కేరళలోనే మనకి 19+ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. సో మేము ఏపీ కానీ తెలంగాణ 2 స్టేట్లలో మనం ఏంటంటే ప్రతి నెల ఒక్కో చోట ఏరియాలో క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. సో దీన్ని ఇక్కడ కూడా గుంటూరులో స్టార్ట్ చేశాము. సో దీన్ని గుంటూరులో కూడా కంటిన్యూ చేద్దామని ఎవ్రీ మంత్ ఒక డే ఇక్కడ పెట్టుకుని సో క్యాంప్ని కంటిన్యూ చేస్తూ జనాలకి ఆయుర్వేదం ట్రీట్మెంట్ అనే ఒక ఈ బెనిఫిట్స్ అనేది ముందుకు సాగించాలని చెప్పేసి ఒక ఉద్దేశం. ఓఏజీ కంపెనీ చారిటీ సభ్యుల ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో 3 స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు జరిగాయి. గుంటూరులోని అమ్మ ఆశ్రమానికి 25 ఫ్యాన్లు అందజేశారు. అలాగే కంకరగుంట గేటు వద్దనున్న శ్రీ విఘ్నేశ్వర సేవా సమితికి బట్టలు, నిత్యావసరాలు అందించారు. అదేవిధంగా లాంలో ఉన్న రేఖా వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఓఏజీ కంపెనీ చారిటీ ద్వారా ఇతోధికంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సభ్యులు శ్రావణి వివరించారు. ఈ కార్యక్రమంలో వినోద్, అశ్విని, ఉదయం మేఘన, అపర్ణ, రజియా తదితరులు పాల్గొన్నారు. ఒమిక్రాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ నుంచి చారిటీ సభ్యులం మేమందరము ఈరోజు గుంటూరులో 3 స్వచ్ఛంద కార్యక్రమాలని చేపట్టాం. మొదటి అమ్మ ఆశ్రమంలో క్రాంప్టన్ ఫ్రామ్స్ని 25 ఫ్రామ్స్ని స్వచ్ఛందంగా డొనేట్ చేశాము. అట్లానే లాంలో ఉన్న రేఖా వృద్ధాశ్రమంలో కూడా నిత్యావసర సరుకులు కావాలన్నారు. అక్కడ కూడా స్వచ్ఛందంగా మేము డొనేట్ చేస్తున్నాము. ఆ తర్వాత కంకరగుంట గేటు దగ్గర ఉన్న శ్రీ విఘ్నేశ్వర సేవా సమితి వాళ్ళకు కూడా బట్టలు, వాళ్ళ నిత్యావసర సరుకులు కావాలన్నారు. అక్కడ కూడా మా టీం మొత్తం కలిసి ఒమిక్రాన్ గ్రూప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తరఫున మేము స్వచ్ఛందంగా మా కమిటీ మొత్తం కలిసి ఫ్రీగా డొనేట్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని మీ అందరి ఆశీస్సులు మేము కోరుకుంటున్నాం. గుంటూరులో ఉన్న ఒమిక్రాన్ అడ్వర్టైజింగ్ గ్రూప్ సంస్థ తరపున ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని నిర్వహించాం. అందులో భాగంగా సాయినగర్లో అమ్మ ఆశ్రమంకి 25 క్రాంప్టన్ ఫ్యాన్స్ని స్వచ్ఛందంగా డొనేట్ చేస్తున్నాం. మీ అవకాశం ఇచ్చినందుకు మేము చాలా ఆనందంగా. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగు మహిళలు కొత్తపేటలోని ఈస్ట్ డీఎస్పీ అజీజ్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చారు. రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులను, మహిళలను కించపరిచే విధంగా వేశ్యలు అనడం అవమానకరమని అన్నారు. రాజధాని ఉద్యమం కోసం మహిళలు సైతం నిద్రాహారాలు మాని పోరాటాలు చేసిన చరిత్ర రాజధాని మహిళలదని అన్నారు.
రాజధాని నిర్మాణ పనులు అడ్డుకోవడానికి అమరావతి మీద విషం చిమ్ముతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిల, కార్పొరేటర్ పోతురాజు సమత, గుడిపల్లి వాణి, డాక్టర్ శనక్కాయల రాజకుమారి, తెలుగు మహిళలు పాల్గొన్నారు. కంప్లీట్ లెటర్ పట్టుకోండి సీఎంఆర్ అది కందిగండి బాలు గారి రిఫరెన్స్లో అయిపోయింది చూడండి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ ఆధ్వర్యంలో మహిళలకు 20 రకాల విత్తనాల ప్యాకెట్లు పంపిణీ చేశారు. విద్యానగర్లోని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ కార్యాలయంలో గ్రూపు మహిళలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకురాలు శాలిని మాట్లాడుతూ 2019లో ప్రారంభించిన ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గ్రూప్లో నగరంలో 1000 మంది సభ్యులు ఉన్నారని అన్నారు. లాభాపేక్ష లేకుండా అవసరమైన మొక్కలను ప్రాసెస్ చేయించి ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, రాధా, సరోజ, హారిక తదితరులు పాల్గొన్నారు. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ తరపున మొక్కలు పంపిణీ చేస్తున్నాం. ఈరోజు మా గ్రూపు ఫ్రీ సర్వీస్ చేస్తుందండి. 20 రకాల సీడ్స్ ఫ్రీగా ఇచ్చామండి. కొన్ని మొక్కలు మేము సిటీ తరపున ప్రాసెసింగ్ జరుగుతుంది. తక్కువ రేటుకి ఫ్రీ రాస్ మీద తెప్పించి ఇస్తున్నాము. ఈ మధ్య ఆర్గానిక్ ఫుడ్ బాగా పబ్లిసిటీ అయింది కదండి. అవి మనం ఎలా చేసుకోవాలి, వాటి వల్ల ఏంటి ఉపయోగాలు, బయో ఫర్టిలైజర్స్ అవన్నీ మేము తెప్పించి గ్రూప్ తరపు నుంచి ఇస్తున్నాము. గ్రీనరీ చేయాలని మన ముఖ్యమంత్రి గారి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి ఆశయాన్ని మేము కూడా ఈ సిటీజీ తరపు నుంచి గుంటూరు గ్రీనరీగా అవ్వాలనేసి మేము కోరుకుంటున్నాం. ఎస్ఎస్ సత్య మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ నూతనంగా అరండల్పేట 18వ లైన్లో ప్రారంభమైంది. జాస్తి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ సత్య మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించామని నిర్వాహకులు చెరుకురి శ్రీనివాసరావు, సత్య వెల్లడించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ గుంటూరు జిల్లా కళామ తల్లి ముద్దుబిడ్డలను ఎందరినో ఆదరించిందని అన్నారు. ప్రజలకు మానసిక ఉల్లాసం కలిగించాలంటే అది కేవలం కళాకారుల వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ, కోటేశ్వరరావు, బాపయ్య చౌదరి, సత్యనారాయణ, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. కళామతల్లి ఆశీస్సులతో అనేక కార్యక్రమాలని గౌరవ ఆర్గనైజర్స్, సింగర్స్ ఏర్పాటు చేసి ప్రజలకు ఒక మంచి మానసిక ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని సాంస్కృతిక కార్యక్రమాలు జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటువంటి ఇన్స్టిట్యూట్లకు చేదోడు వాదోడుగా ఉండాలని, కళాకారులకి, గాయకులను కూడా మంచిగా గుర్తించి ప్రోత్సాహాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గుంటూరులో దాదాపుగా ఈ సంగీత, సాహిత్య, సాంస్కృతిక రంగం మన బాగా అభివృద్ధి చెందుతుంది. ట్రాక్స్ మీద పాటలు పాడేవాళ్ళు చాలామంది ముందుకు వస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్ పెడదామని చెప్పేసి అన్ని రకాలుగా ఇక్కడ ఒక ట్రాక్సే కాకుండా శాస్త్రీయ సంగీతం, అన్ని సాహిత్య సంబంధించినటువంటి ఏదైనా సభలు కూడా పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. నా సెంటర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ను 6వ మండల బీజేపీ నాయకులతో కలిసి డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ సందర్శించారు. గతంలో వారికి మాట ఇచ్చిన ప్రకారం బీజేపీ నాయకులు వేమూరి అనిల్ కుమార్ మరియు మైలవరపు ప్రవీణ్ మందులు పెట్టుకునేందుకు ఐరన్ ర్యాంకులను అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ గుంటూరు ఈస్ట్ ఇన్ఛార్జ్, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ విచ్చేసి మాట్లాడుతూ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో బీజేపీ తర్వాతే ఎవరైనా అని, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు సాధించే దిశగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ చెప్పిన విధంగా అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం చిట్ట చివరి వ్యక్తి వరకు ఫలాలు అందే విధంగా బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ 6వ మండల అధ్యక్షులు మలిశెట్టి పవన్ కుమార్, సీనియర్ నాయకులు సురేష్ కుమార్ జైన్, నాయకులు వేమూరి అనిల్ కుమార్, మైలవరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఏదైతే మేము ప్రామిస్ చేశామో, గతంలో వీరు ఇక్కడ సిబ్బంది మేము విజిట్ చేసినప్పుడు అడిగిన 2 ర్యాక్స్ని గుంటూరు 6వ మండలం బీజేపీ నాయకులు అనిల్ గారు అలానే ప్రవీణ్ గారు ఇద్దరు డొనేట్ చేశారు. చాలా సంతోషం. చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఇస్తే నిలబెట్టడం, దానికి కట్టుబడి ఉండటం బీజేపీ యొక్క లక్ష్యం. అది యొక్క మాలో ఎప్పటి నుంచో ఉన్న గుణం. ఆ గుణానికి మా యొక్క స్ఫూర్తికి సూచనగా ఈరోజు వీరు అడిగినట్టుగా ఈ ర్యాక్స్ మేము ఇచ్చి ప్రజాశ్రేయస్కి ఇవన్నీ ఉపయోగపడాలని కోరుతూ మన అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్ అనే సిద్ధాంతం శ్యామప్రసాద్ ముఖర్జీ గారు మనకి రాసిచ్చిన సిద్ధాంతం.
మధుమేహం పాదాల పరిరక్షణపై శాస్త్రీయ అవగాహన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. డాక్టర్ కె రామలింగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డాక్టర్ సేవాకుమార్ పాల్గొన్నారు. సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ షుగర్ వ్యాధి ఉన్నవారిలో అరికాలలో మంటలు, చురకలు వస్తాయని చెప్పారు. పుండ్లు దీర్ఘకాలంగా మానకపోతే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ పి నిర్మలారాణి, డాక్టర్ చల్లా చైతన్య తదితరులు పాల్గొన్నారు. చాలా మంది డాక్టర్లు ఆర్బీఎస్ రాస్తున్నారు కదా అంటే మీరు ఏదో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వెంటనే రిపోర్ట్ చూసి ట్రీట్మెంట్ రాయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫాస్టింగ్ చేయించుకురా, పోస్ట్ పోన్ చేయించుకురా అంటే అప్పుడు దాకా ఆయన కూర్చోవాలి, మీరు కూర్చోవాలి కదా, మళ్ళీ రెండో రోజు అవుతుంది. కాబట్టి ఏం చేస్తారు, ఆర్బీఎస్ రాస్తారు. ఎందుకంటే స్థూలంగా తెలుస్తుంది, అందులో స్థూలంగా ఉందా లేదా అని తెలుస్తుంది. కానీ ఆర్బీఎస్ వన్స్ డయాబెటిక్ అన్న తర్వాత ఆర్బీఎస్ యూజ్లెస్. అంటే ఫాస్టింగ్ అందరికి 8 గంటలు ఫాస్టింగ్ ఉండి చేయించుకుంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అవుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 2 ఇడ్లీ తినొస్తారు, అది పెద్ద పెరగదు, బ్రహ్మాండంగా ఉందనుకుంటారు. అందుకని ఇట్లాంటివన్నీ దేంట్లో కరెక్ట్ అవుతాయి అంటే హెచ్బిఏవన్సీలో కరెక్ట్ అవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు బ్లడ్ పొడిపించుకోవడం అనవసరం అనమాట. అర్థమైనా, ఫాస్టింగ్ పోస్ట్ పాండలు ఇవన్నీ ఉపయోగం ఏం లేదు, ఇవాళ హెచ్బిఏవన్సీ మాత్రమే. ప్లాంటేషన్ వీక్ లో భాగంగా అమరావతి రోడ్ హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. బిఎన్ఐ గుంటూరు వారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజీలా పాల్గొన్నారు. అనంతరం కాలేజీ ఆవరణలో ఉన్న మొక్కల్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఐ ప్రోగ్రామ్ స్పాన్సర్ శేషుబాబు, బిఎన్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు, హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపల్ నాగభూషణం, కాలేజ్ సెక్రటరీ మధుసూదన్ రావు, నాస్ సినిమా ఓనర్ ఎండీ సాదక్ హుస్సేన్, మేనేజింగ్ డైరెక్టర్ సురక్ష కన్సల్టెన్సీ వై స్వాతి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, రెడీ సార్. రాజధాని మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మీడియా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని వెస్ట్ డీఎస్పీకి జనసేన అధికార ప్రతినిధి ఆల్లాహరి ఫిర్యాదు చేశారు. అమరావతి రాజధానిని దేవతల రాజధాని అని అందరూ కొనియాడుతున్నారని జనసేన నాయకులు ఆళ్లహరి గుర్తు చేశారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు తమ భూములను దారపోస్తే వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు. రాజధాని మహిళల ఆత్మ గౌరవం దెబ్బతినేలా మాట్లాడిన మీడియా ప్రతినిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీనివాసరావు గారని ఒక పాత్రికేయులు నిర్వహించిన డిబేట్లో ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడైనటువంటి వివిఆర్ కృష్ణరాజు గారు అమరావతి రాజధానిని వేశ్యల రాజధానిగా అభివర్ణిస్తూ మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైన విషయం, క్షమించని విషయం. అది అమరావతి రాజధాని అనేది దేవతల రాజధాని అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాన్ని ఆయన తప్పుపడతా అది దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని చెప్పి మాట్లాడటం చాలా దుర్మార్గం. మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతుల మీద, రాజధాని ప్రాంతం మీద విషం కక్కుతూనే ఉంది. శ్మశానం అన్నారు, కమరావతి అన్నారు, అది పనికిరాంది అన్నారు, దాంట్లో తొండలు కూడా గుడ్లు పెట్టమన్నారు, రకరకాల విష ప్రచారం చేశారు. కానీ దాన్ని ఎవరు ప్రజలు విశ్వసించలే. చివరికి ఇప్పుడు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయినా కూడా. గుంటూరు నగరం లక్ష్మీపురంలోని స్వాతి షాపింగ్ మాల్ ఎదురుగా డాక్టర్ శ్రీ తేజస్ స్కిన్ మెడ్ క్లినిక్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ క్లినిక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి బిఎన్ఐ గుంటూరు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శేఖర్ బాబు, బిఎన్ఐ వైజాగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేవీటీ రమేష్, స్కిన్ మేడ్ ఫ్రాంచైజ్ పార్ట్నర్ డాక్టర్ అనిత హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కిన్ మేడ్ క్లినిక్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శ్రీతేజ మాట్లాడుతూ తమ వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీతో నైపుణ్యం కలిగిన వైద్యులతో అన్ని రకాల స్కిన్ మరియు హెయిర్ సమస్యలకు వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. స్కిన్ మేడ్ క్లినిక్ నూతన ప్రారంభం సందర్భంగా మొదటి వారం రోజుల పాటు ఓపీ సేవలను ఉచితంగా అందించనున్నట్లు వారు వివరించారు. గుంటూరు మరియు పరిసర ప్రాంత వాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. స్కిన్ మేడ్ మన గుంటూరుకి తీసుకురావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను పీజీ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో చేస్తున్నప్పుడు డాక్టర్ శ్రీతేజ మ్యామ్ని కలిశాను. అక్కడ నాకు వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది అండ్ ఐ వాజ్ ఆస్టక్ విత్ ఆల్ ద ఎక్విప్మెంట్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ లేజర్స్. అవి మన గుంటూరుకి తీసుకొద్దామని నా ఈ ప్రయత్నంలో
ఫైనల్గా సక్సెస్ అయ్యాను. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ డాక్టర్ శ్రీతేజ మ్యామ్ అండ్ డాక్టర్ ఆదిత్య సార్. మేము ఇప్పుడు 5th బ్రాంచ్ గుంటూరులో ఓపెన్ చేసాం. వైజాగ్, విజయవాడ, హైదరాబాద్, చెన్నై తర్వాత గుంటూరుకి రావడానికి మెయిన్ కారణం డాక్టర్ అనిత గారు. డాక్టర్ అనిత గారు స్కిన్ మెడ్ వైజాగ్, విజయవాడ చూశాక ఎలా అయినా ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ గుంటూరులో పెట్టాలని పట్టుబట్టారు. సో దాట్స్ ద రీజన్ వై అనిత గారు హ్యాస్ స్టార్టెడ్ హియర్. సో ఇక్కడ మీకు స్కిన్కి సంబంధించి స్కిన్ బ్రైటనింగ్, పింపుల్ రిడక్షన్ ట్రీట్మెంట్స్, వాటర్ రిమూవల్ ట్రీట్మెంట్, స్కార్ రిడక్షన్ ట్రీట్మెంట్, డార్క్ సర్కిల్ ట్రీట్మెంట్ కేవలం డాక్టర్స్ మాత్రమే మీకు ట్రీట్మెంట్ చేస్తారు. స్కిన్ మెడ్లో హెయిర్ లాస్కి హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్ లేకుండా అండ్ ఇంజెక్షన్స్తో పాటు 2 విధాలుగా మీకు హెయిర్ గ్రోత్ అనేది మీకు కనిపిస్తుంది. దాంతోపాటు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా మా దగ్గర ఉంది. తన పాప మృతిపై న్యాయం కోసం పోరాడుతున్న డాన్స్ మాస్టర్ కళ్యాణ్కు ఏపీ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ మద్దతు తెలిపింది. ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన కూతురు చనిపోయిందని గుంటూరుకు చెందిన డాన్స్ మాస్టర్ కళ్యాణ్ పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రి నిర్వాహకంపై ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రి అనితకు ఫిర్యాదు చేశామని చెప్పారు. అయితే నాకు జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదని ఆసుపత్రి నిర్వాహకులపై పోరాటం చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ డాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. లాస్య మా పాప చనిపోయిన దాని మీద ఎంక్వైరీ చేసి న్యాయం చేయవలసిందిగా మేము ప్రిన్సిపల్ సెక్రటరీని కృష్ణబాబు గారిని కలిసాము. డిఎంహెచ్ఓ వారికి మేము వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అలాగే అనిత గారు, హోమ్ మినిస్టర్ గారు అనిత గారికి ఇచ్చాము. అలాగే ఈ గవర్నమెంట్లో మాకు న్యాయం జరిగిద్దని నమ్మకం ఉంది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అలాగే పోలీస్ డిపార్ట్మెంటు స్పందించి త్వరితగతిన మాకు న్యాయం జరపాలి. దోషులైన వాళ్ళని శిక్షించి వాళ్ళ డిగ్రీని రద్దు చేయాలి. తప్పుంటే హాస్పిటల్ని కూడా బ్యాన్ చేయాలండి. ఇదే మా డిమాండ్స్. గుంటూరులో బొంగరాల బీడు మహాప్రస్థానం సంస్థల వ్యవస్థాపకులు గుమ్మడి రాధాకృష్ణమూర్తి వర్ధంతి సభ జరిగింది. సభలో కమిటీ అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు మాట్లాడుతూ గుమ్మడి రాధాకృష్ణమూర్తి మహాప్రస్థానం సంస్థలకు వ్యవస్థాపకులుగా అనేక సంస్థలకు సేవలందించిన ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. సభలో మహాప్రస్థానం కమిటీ సభ్యులు కోనల మాలకొండయ్య, దనియాల గాంధీ, ఏలూరి నాగేశ్వరరావు, ముళ్లపూడి మాలకొండయ్య, జంగాలపల్లి పార్థసారథి, పిళ్లా సుబ్రహ్మణ్యం తదితరులు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక కృష్ణానగర్లో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం స్వామికి సుప్రభాత సేవ, బాలభోగ నివేదన, నీరాజనం, తీర్థప్రసాద గోష్ఠి వైభవంగా జరిగాయి. అనంతరం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ నిత్య హోమాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ ఆంజనేయ హవనం పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం అనంతరం ఉత్సవమూర్తులను అలంకరించి విశేష శోభాయాత్ర నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమాలని ధనకుదురం శ్రీనివాసాచార్యులు పర్యవేక్షించారు. అవగాహన సంస్థ కార్యాలయంలో ప్రజల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణురాలు డాక్టర్ టి మహతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి జీవన శైలిలో మార్పుల వలన ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ఖైనీ, గుట్కా, పాన్ వేసుకునే వారిలో నోటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఎక్కువ రోజులుగా వ్యాధి తగ్గకుండా ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చెల్లా అంజిరెడ్డి, వివి రావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పెషల్లీ మగవాళ్ళల్లో మనకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది రెండు క్యాన్సర్స్ కి చేస్తాం అన్నమాట. ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ కి, రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్ కి. ఊపిరితిత్తుల క్యాన్సర్ కి 50 సంవత్సరాల పైమాట నుంచి స్టార్ట్ చేస్తాం. మీకు ఎప్పుడైనా దగ్గు కానీ ఆయాసం కానీ ఏదైనా ఒక నెలకి మించి తగ్గకపోతే జస్ట్ వచ్చి కలిస్తే మమ్మల్ని కలవసం. ఎవరైనా ఊపిరితిత్తుల లోకం కానీ గమ పొజిషన్ కానీ కలిస్తే సిటీ చెస్ట్ అనేది తీస్తారు. సిటీ స్కాన్, ఎక్స్రేలో తెలియదు అంటే మీరు అడుగునేరు మళ్ళీ ఎక్స్రే తీస్తే చాలు కదా. ఒక నెలకి మించి తగ్గకపోతే 14 వారం రోజులు జరగాల్సిన అవసరం లేదండి. నెలకి మించి తగ్గకపోతే కనుక ఒక సిటీ స్కాన్ చేస్తే ఏదన్నా ఇబ్బంది ఉన్నా తెలిసిపోతుంది.
రెండోది ప్రాస్టేట్ క్యాన్సర్, అంటే ప్రాస్టేట్ గ్రంథి క్యాన్సర్. చాలా మంది పెద్ద వయసు వాళ్ళకి ఏంటంటే యూరిన్కి వెళ్ళేదానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు ఉద్యోగాల కొరకు అరండల్పేట వద్ద గల జిల్లా గ్రంథాలయం నందు ఉచిత శిక్షణ కార్యక్రమం మరియు మోడల్ ఎగ్జామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంగ్లీష్ సబ్జెక్టును పాములరావు, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టును జీజే ప్రకాష్, జనరల్ నాలెడ్జీ సబ్జెక్టును బి మంగారావు విద్యార్థులకు ఎగ్జామ్స్ దృష్ట్యా అర్థమయ్యేటట్లు వివరించారు. ఆ తర్వాత జనరల్ నాలెడ్జీ, ఇంగ్లీష్, మెంటల్ ఎబిలిటీ సబ్జెక్టులో మోడల్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ వి సుబ్బరత్నమ్మ, మానవతా సెక్రటరీ కె సతీష్, ప్రెసిడెంట్ కొమ్మాలపాటి శ్రీనివాసరావు, చైర్మన్ పావులూరి రమేష్, డైరెక్టర్ ఎన్ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమకు లభిస్తున్న ఉచిత శిక్షణ, మోడల్ టెస్టును బట్టి మానవతా సంస్థకు ధన్యవాదాలు తెలిపారు. హైకోర్టు జాబ్స్కి, అలాగే గ్రూప్ డి రైల్వే జాబ్స్కు, అలాగే డిఎస్సి ప్రస్తుతం జరుగుతున్న డిఎస్సి ఎగ్జామ్స్ కావచ్చు, అనేక రకములైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కాంపిటేటివ్ ఇంగ్లీష్ని ఉదయం మనకి పాములరావు సార్ టీచ్ చేశారు. అలాగే మెంటల్ ఎబిలిటీని మన ఏపీ తెలంగాణలో స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్ ప్రకాష్ గారు టీచ్ చేశారు. అలాగే జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ని డిఎస్సి టాపర్ మన బి మంగారావు గారు టీచ్ చేశారు. ఈ విధంగా ప్రతి ఆదివారం, జూన్ నెల ప్రతి ఆదివారం ఈ విధంగా కోచింగ్ జరుగుతుంది. అలాగే ప్రతి ఆదివారం 4 to 5, 4 నుంచి 5 వరకు ఏవైతే 3 సబ్జెక్ట్స్ చెప్పారో ఆ సబ్జెక్ట్స్ మీద మోడల్ టెస్ట్ జరుగుతుంది. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.